మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సలహాలు మెల్లగా చెప్పు. ఈ తరం పిల్లలకి మీరు ఇచ్చే సలహా సందేశం ఏమైనా ఉంటే చెప్పకండి. నా ఉపాధ్యాయ వృత్తిలో పసిబిడ్డలు అంటే పువ్వులు లాంటి వాళ్ళు. ఒక మట్టి ముద్దని మా చేతుల్లో పెడతారు. ఆ మట్టి ముద్దని మేము శిల్పాలుగా తయారు చేసి వాళ్ళ సామర్థ్యాలను బట్టి వాళ్ళని అభివృద్ధిలోకి తెచ్చి మేము దేశంలోకి భవిష్యత్తు పౌరులుగా వదిలేస్తాం. అందులో మేము ముఖ్యంగా నేర్పేది బిడ్డలకి నైతిక విలువలు, సృజనాత్మకత, తనకి తాను తన మేధస్సును పెంపొందించుకుని నేను ఈ రకంగా అభివృద్ధిలోకి రాగలను అనేటువంటి స్థైర్యాన్ని మా ఉపాధ్యాయులు వాళ్ళకి అందిస్తాం. పసిబిడ్డలకి మనం ఇంట్లోనే పునాది వేయాలి. మనం పునాదులు వేస్తే ఆ పునాదుల మీద ఉపాధ్యాయులు గోడ కడతారు. మనం ఇంట్లో పునాది వేయకుండా ఉపాధ్యాయుల చేతుల్లోకి అప్పచెబితే వాళ్ళు కొంతమేరకే న్యాయం చేకూర్చగలరు. ఈ తరం పిల్లలు ముఖ్యంగా మన పాత అభిరుచుల్ని, పాత సంస్కృతిని, పాత మర్యాదలని ఆచరింప చేయాల్సిన నైతిక బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది. ఈ వైజ్ఞానిక యుగంలో ఈ సాంకేతికత పెరిగిపోయినటువంటి తరుణంలో మన పిల్లల్ని మనమే పకడ్బందీగా పెంచుకోవాలి. అప్పుడే వాళ్ళు ఉత్తమమైన పౌరులుగా తయారై దేశానికి ఉపయోగపడతారు. దేశానికి ఉపయోగపడే విద్యార్థులు కావాలి, కానీ దేశాన్ని నాశనం చేసే విద్యార్థులు దేశానికి అక్కర్లా. ఫస్ట్ వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్నే, నేను దేశానికి ఏమిచ్చాను? ఒక బాధ్యత కలిగిన పౌరుడుగా నేను దేశానికి ఏమిచ్చాను? ఆ తర్వాత వాడు వేసుకోవాల్సిన ప్రశ్న, దేశం నాకేమిచ్చింది? ఫస్ట్ వేసుకోవాల్సింది దేశానికి నేనేం చేయగలిగాను, మా అమ్మ మా నాన్నకి నేనేం చేయగలిగాను, నేనేం న్యాయం చేయగలిగాను నా పరంగా ఈ జన్మ తీసుకున్నందుకు అని ఆ విద్యార్థి ఆలోచించుకోవాలి. అంతవరకు ఈ ఉపాధ్యాయుడు శ్రమ పడుతూనే ఉంటాడు తన వృత్తి సంబంధమైనటువంటి బోధనలో. ఇంకేమన్నా కావాలా? ఇవి చాలా. నైతిక విలువలు వాటి గురించి ఏదైనా సందేశం ఇవ్వండి. విద్యార్థి ఎప్పుడైతే నైతిక విలువలకి కట్టుపడతాడో వాడు జీవితంలో ఎదుగుతాడు. నైతిక విలువలకు ఎప్పుడైతే వాడు విలువ ఇవ్వడో వాడు జీవితంలో ఎదగడండి. ఎస్, చాలా ధన్యవాదాలండి. ఓకే.